తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకైతే వచ్చింది. సిట్ ఇప్పటికే అనేక మందిని దర్యాప్తు అయితే చేసింది. విచారణ కూడా చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. ప్రముఖులని ఇటు ఏదైతే ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని సైతం మరి విచారించిన తర్వాత తుది నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరో ఇద్దరు మంత్రులు మాత్రమే విచారణకి రావాల్సి ఉందన్నట్టుగా ఇటు సిట్ అయితే చెప్తా ఉంది. తుది దశకైతే వచ్చింది. మ్యాక్సిమం ఇంకో 2 నెలల్లో మరి సిట్కి సంబంధించిన నివేదిక వస్తుంది. షార్ట్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానిలో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే వస్తూ ఉంది. మనం కూడా చూసాం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఇంటికి స్వయాన వెళ్ళి ఇటు ఫోన్ ట్యాపింగ్ సిట్ బృందం స్వయంగా ఇంటికి వెళ్ళి తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యం కూడా చూసాము. మరో ఇద్దరు మాత్రమే మరి మంత్రులని కూడా ఇంకా విచారించాల్సి ఉంది అన్నట్టుగా ఇటు సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత దానికి సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అరెస్టుల పరంపరం కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లీగల్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే చట్టానికి లోబడి సాక్ష్యాలు స్వీకరించిన తర్వాతనే అరెస్టుల పరంపరం ఉంటుంది. ఒకవేళ ఉట్టినే అరెస్ట్ చేస్తే మాత్రం ప్రజల నుండి వ్యతిరేకత వచ్చి ఇటు ప్రతిపక్షాలకి ఇంకా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలకి తావు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లీగల్ సమస్యలు రాకుండా మరి అరెస్టుల పరంపర ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా చాలా పెద్ద లీడర్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన అధినేతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా దాదాపుగా 1200 మంది పైనే ఫోన్లు ట్యాప్ చేశారు. ఇటు జర్నలిస్ట్ ఫోన్ ట్యాప్ చేశారు, ఇటు లీగల్ లాయర్లు కూడా జడ్జిలు సైతం ఫోన్ ట్యాప్ చేశారు. ఇలాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఆరోపణలు కూడా గత సంవత్సర కాలం నుండి కూడా ఒక సంచలనమైన కూడా ఆరోపణలను కూడా చెప్పుకోవచ్చు. వాటన్నిటిపైన కూడా పోలీస్ అధికారులు ఇప్పటికే అనేక దశల వారీగా విచారణ చేశారు. దానికి సంబంధించి కూడా నివేదిక ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వము మరింత సీరియస్గా తీసుకొని 11 మంది సీనియర్స్ అధికారులతోని మరి సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ బృందం కూడా త్వరగా వీటికి సంబంధించిన విచారణ కూడా చేయడం అయితే జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కీలక నేతలైన ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విచారణకైతే హాజరయ్యారు. వాళ్ళకి దగ్గర ఉన్న ఏవైతే సాక్షిదారులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే పోలీసు వాళ్ళు అడిగిన సమాధానానికి వీళ్ళ యొక్క సమాధానం రికార్డు చేసుకున్నారు. ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే చర్యలు ఉండబోతా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ అరెస్టుల పరంపర ఉంటాయన్నట్టు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే కీలకమైన ఆధారాలని సాక్ష్యాలుగా మరి ఖచ్చితంగా చూపించిన తర్వాతనే ఈ అరెస్ట్ చేసే ఆలోచనలో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్ట్ అవుతారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉంది. ప్రజల దృష్టికి మరి సాక్ష్యాధారాలతో వెళ్ళాలనే ఒక గట్టి నిర్ణయంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాకుంటే తుది దశకైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు సిట్ అయితే మరి షార్ట్ షీట్ కూడా ఫైల్ చేయడానికి ముందుగా వెళ్తూ ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.